ఆ ప్రళయంలో మునిగిపోయింది. అంతా జలమయం. దేవతలు లేరు, గ్రహాలు లేవు, అంతా అంధకారం. కానీ ఆ భయంకరమైన విశ్వమృత్యువును కళ్ళారా చూసింది ఆ ప్రళయ జలాల్లో ప్రాణాలతో ఉన్న ఒకే ఒక్క ప్రాణి, ఈ మార్కండేయుడే. ఆ చీకటి నీళ్లలో ఒంటరిగా కొట్టుమిట్టాడుతున్న మార్కండేయుడికి ఆ ప్రళయ జలాల మధ్య ఒక మర్రి ఆకు కనిపించింది. ఆ ఆకు మీద తన కాలి బొటన వేలుని చీకుతూ కోటి సూర్యుల తేజస్సుతో చిరునవ్వులు చిందిస్తున్న పసివాడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు. శివుడిచ్చిన చిరంజీవత్వం వల్లే చివరికి మార్కండేయుడు ఆ వటపత్ర సాయి మాయను దర్శించిన ఏకైక సాక్షి అయ్యాడు. మృత్యుంజయుడుగా శివుడు కరుణను చూశాడు, ప్రళయ సాక్షిగా విష్ణువు మాయని చూశాడు. ఇది భక్తికున్న శక్తి. తనని నమ్మి వచ్చిన ఒక చిన్న పిల్లాడి కోసం తాను స్వయంగా సృష్టి నియమాలను తానే బద్దలు కొట్టాడు.